రక్షింపబడటం అనంటే ఈ శరీరమును విడిచి ఆత్మలో ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని చెప్పేటటువంటి దుర్బోధ. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ రోజు ఏం చేశాడు? 3 దినములు మరణాన్ని చంపి, మరణానికి ఉన్నటువంటి ముళ్ళును విరిచిపారేసి, పాపము యొక్క ముళ్ళు మరణం, మరణాన్ని ముల్లేది అని అడిగేట్లుగా మరణాన్ని విరిచి పైకి ఎలా వచ్చాడు? ఆత్మ వచ్చాడా? శరీరధారి అయి వచ్చాడు. శరీరముతో బయటకు వచ్చాడు. సశరీరుడై తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మధ్యకు వెళ్ళి, దా తోమా తాకు అన్నాడు. తాకాడు. ఇక్కడ పెట్టి ఏలు అన్నాడు. హతియాస్ము కహ కిర్యాస్ము అంటే నా దేవా, నా ప్రభువా అన్నాడు. ఎందుకు? శరీరము తాకాడు. శరీరము తప్పు కాదు, శరీరము పాపము కాదు. మహిమను కోల్పోయిన శరీరం ఒకరోజు మహిమతో బయటకు రావటమే సాల్వేషన్. మహిమను కోల్పోయినటువంటి ఈ శరీరం, మహిమను కోల్పోయినటువంటి మానవ సమాజం తిరిగి మహిమ కలిగి బయటకు రావటమే, పునరుత్థానము చెందినటువంటి శరీరములో మనము దేవుని రాజ్యములో ఈ భూమి ఆకాశములను ఆయన ఐక్యపరిచిన తరువాత, ఆయనే రాజుగా ఉండి మన మధ్య ఏలుతున్న క్రమంలో మనం ఆయనతో కలిసి ఏలటమే సాల్వేషన్, రక్షణ, సంపూర్ణ రక్షణ.